ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. ప్రతిపక్ష అధికార పక్షాలకు సంబంధించినటువంటి సభ్యుల మధ్య వాదోపవాదనలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రభసగా మారినటువంటి పరిస్థితి అసెంబ్లీ హాల్ అంతా కూడా. అయితే ముఖ్యంగా కేవీఆర్ గారు నమస్తే సార్. స్పీకర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం మీరు చూసినటువంటి అనుభవంలో గతంలో ఎప్పుడైనా పరుష పదజాలాలు, అసభ్య పదజాలాలు, ప్రజలు ఆరోపణలు చేసేటటువంటి దిశగా ఎప్పుడైనా వ్యవహరించిన పరిస్థితి ఉందా? అసలు స్పీకర్ గతంలో పనిచేసినటువంటి స్పీకర్లు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి? ప్రధానంగా చట్టసభల్లో స్పీకర్ యొక్క నిర్ణయం కీలకమైనది. దాంతోపాటు స్పీకర్లు తీసుకునే నిర్ణయాలని కోర్టులో కూడా మనం ఛాలెంజ్ చేయడానికి లేని విధంగా రాజ్యాంగం ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించినటువంటి పోస్టులు అవి. గతంలో అయితే స్పీకర్గా ఎన్నికైన వాళ్ళు వెంటనే వాళ్ళ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అసలు ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండేవాళ్ళు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే బీజేపీకి రాజీనామా చేశారు. ప్రధానంగా ఆ పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆ సభను నడపాల్సినటువంటి బాధ్యత, కీలకమైన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో స్పీకర్లు అంటే అసలు అంత ఒక పెద్ద హుందాతనంగా అసెంబ్లీలో రెగ్యులర్గా అటెండ్ అయ్యేటువంటి పార్లమెంటేరియన్స్, రెగ్యులర్గా సభకు వచ్చేటువంటి అపోజిషన్ ఎమ్మెల్యేలకి చాలా ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లకి హుందాతనంగా సమాధానాలు చెప్పడం, సభ్యులు కానీ మంత్రులు కానీ ఏదైనా సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని వెంటనే రికార్డుల నుంచి తొలగించడం, వాళ్ళని హెచ్చరించడం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి తగదని చెప్పని ఈ విధమైనటువంటి వ్యవస్థ కొనసాగేది. రాను స్పీకర్ల వ్యవస్థ కూడా దిగజారిపోతా అసలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఆ పార్టీతో సంబంధాలు లేకుండా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఒక శాసనసభ్యుడిగా సభాపతిగా వ్యవహరించాల్సినటువంటి కీలకమైనటువంటి నేతలు, పోస్టులో ఉండే నేతలు రాను ఆ పదవి యొక్క హుందాతనాన్ని దిగజారుస్తా, తర్వాత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తా, ఇట్లా రాను అనేక వివాదాస్పదంగా స్పీకర్ పదవి తయారవుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పదవిచ్యుతుడైనప్పుడు 83లో అప్పుడు స్పీకర్ తంగి సత్యనారాయణ నేరుగా మన నాదెండ్ల భాస్కరరావుకి సపోర్ట్ చేశాడు. అదేవిధంగా ఎన్టీఆర్, చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అప్పట్లో ఉన్నటువంటి స్పీకర్ యనమల రామకృష్ణుడు వైస్రాయ్ హోటల్లోనే సిఎల్పి మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి హాజరు కావడం కూడా వివాదాస్పదమైంది. కోర్టు కూడా తప్పుపట్టింది అట్లా హాజరు కావడం అది కరెక్ట్ కాదని. ఈ విధంగా అనేక సందర్భాల్లో స్పీకర్ పదవి వివాదాస్పదంగా తయారైంది. విభజన తరువాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన తరువాత రెండు రాష్ట్రాల స్పీకర్లు కూడా అధికార పార్టీకి మొగ్గు చూపుతా, ప్రతిపక్షాలని చులకన భావంతో చూస్తా, ప్రతిపక్ష నేతలకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఒక హుందాతరమైన వాతావరణం కల్పించకుండా వ్యవహరిస్తున్నట్టు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. ప్రధానంగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మనం పరిశీలిస్తే ప్రధానంగా ఇప్పుడు అసభ్య పదజాలం, యూస్లెస్ ఫెలోస్ అని ఇట్లా ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడటం, తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మనవాళ్ళు ఎన్నికరమ్మని కామెంట్ చేయటం, తర్వాత అధికార పార్టీకి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా సభా మర్యాదలకు విరుద్ధంగా అసభ్య పదజాలని వాడినా కూడా అది మనం హెచ్చరించాలి వాళ్ళకి. చట్టసభలో కొత్త సినీ నటుడు బాలకృష్ణ చట్టసభల్లో రెండోసారి ఎన్నికైనా కూడా ఆయనకి రాజకీయ అనుభవం లేదు. ఒకవేళ ఆయన మేసం మెలేశారు, అది నిబంధనలకు విరుద్ధం, అది మంచి పద్ధతి కాదని హెచ్చరించవచ్చు. దానికి అంత ఎమోషనల్గా తర్వాత అధికార పార్టీ వాళ్ళు సినిమాలని ఇట్లా చేయటం, తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు దూసుకురావడానికి ప్రయత్నం చేస్తే స్పీకర్ అయ్యి ఉండి వాళ్ళు నివారించి పోగా మీరు మనోళ్ళు ఎన్నిక రండి ఇట్లా చేయటం, ఏకంగా స్పీకరే సభ్యుల్ని దూషించడం అనేది చాలా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడున్నామనే దానికి అసలు అర్థం లేదు. ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగువాడు జిఎంసి బాలయ్య లోక్సభ స్పీకర్గా ఉన్న సమయంలో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయే దశలో స్పీకర్కి ఓటు హక్కు ఉంటుంది. అతను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఆ ఓటు హక్కు ఉపయోగించుకొని ఆ ప్రభుత్వాన్ని కాపాడే అవకాశం కూడా ఉంది. ఆయన స్పీకర్ కాస్టింగ్ ఓటు ఉపయోగించుకోవాలి, దాన్ని కాస్టింగ్ ఓటు అంటారు. స్పీకర్కి 2 ఓట్లు ఉంటాయి, ఆయన ఎమ్మెల్యేగా ఓటు వేయచ్చు, 2 సమానంగా ఉన్నప్పుడు కాస్టింగ్ ఓటు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ బాలయ్య ఎక్కడ ఉపయోగించుకోలేదు. అప్పట్లో ఆ ప్రభుత్వాన్ని, వాజ్పేయి ప్రభుత్వాన్ని కాపాడే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎంపీ అప్పట్లో ఆ పార్టీ అధిష్టానం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల లోపల సభ్యత్వానికి రాజీనామాలు చేయకపోతే ఆయన ఓటేయడానికి వస్తే
గిరిధర్ గోమాంగో ఓటేయడానికి వస్తే నేరుగా ప్రతిపక్షాల అభ్యంతరం చేస్తే స్పీకరు ఆయనకే నీ విచక్షణకు వదిలేస్తున్నానంటే అతను ఓటేశాడు. ఆ ఓటుతోటి ఆ వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. అయినా బాలయోగి తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. అది చరిత్రలో ఇప్పటికి కూడా బాలయోగి ఆ ప్రభుత్వాన్ని కాపాడే అవకాశం ఉండా కూడా స్పీకర్గా హుందాగా వ్యవహరించాడని ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా స్పీకర్లో ఆయన మోడల్ అని చెప్పుకుంటున్నారు ఇప్పటికి కూడా. అలా ఎంతో హుందాతనంగా ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్లో అట్లానే నీలం సంజీవ్ రెడ్డి లోక్సభ స్పీకర్గా బ్రహ్మాండంగా పనిచేస్తే ఆ తర్వాత జనతాగా ఆ స్పీకర్ పదవిలో ఉండగానే ఆయన ఏకగ్రీవంగా భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అట్లా చాలామంది ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివి కొండయ్య చౌదరి కానీ పిడతల రంగారెడ్డి కానీ శాసనసభ స్పీకర్లుగా పనిచేశారు. చాలా హుందాతనంగా చాలా ఉన్నారు. మీకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 99-2004 అంటే 94-2004 ఆ మధ్యలో అప్పట్లో ఉన్న స్పీకర్లు యనమల రామకృష్ణుడు కానీ ప్రతిభా భారతి కానీ శాసనసభకి తొలిసారి ఎన్నికైన వాళ్ళలో అసలు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు అని ఒక లిస్టు తీసి వాళ్ళకి ఈ శాసనసభలో కంపల్సరీ ఏదో ఒకటి మాట్లాడాల్సిందని ముందు వాళ్ళందరితో మాట్లాడించారు. అప్పట్లో ప్రకాశం జిల్లా మార్టూరు ఎమ్మెల్యేగా గొట్టిపాటి నరసయ్య ఆయన అసెంబ్లీలో ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పని రికార్డులు వెరిఫై చేసి నరసయ్యని అసెంబ్లీకి పిలిపించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగించి అది రికార్డులో నమోదు చేయించారు. మార్టూరు ఎమ్మెల్యేగా నరసయ్య శాసనసభలో మాట్లాడారు. ఆ విధంగా స్పీకర్లు హుందాతనంగా ఒక మంచి ఆ పదవికి వన్నదేస్తా ఆ సీటుని గౌరవిస్తూ ఉండేవాడు. మరి రకరకాల కారణాలమైన కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ మీద కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోయారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైకాపా పొజిషన్ వాళ్ళు నేరుగా ఆయన మీద 2 సార్లు అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించారు. తర్వాత ఇప్పుడు వైకాపాకు సంబంధించినటువంటి తమ్మినేని సీతారామ ఆయన ఎన్నికైనప్పటి నుంచి హుందాతనంగా ఉండాల్సిన స్పీకరు అనేక సందర్భాల్లో మరి స్పీడ్గా మాట్లాడటం, ముఖ్యమంత్రిని కూడా ఆ జెడ్ కేటగిరీ బందోబస్తు ఇచ్చే ఫినిష్ అని చెప్పని వ్యాఖ్యానించడం, ఇట్లా ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం, అపోజిషన్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉండటం, ఇలా 0 అవర్లో కానీ తర్వాత ప్రతిసారి ఒక సభ్యుడు మాట్లాడితే అవతల మంత్రులకు అవకాశాలు ఇట్లా అనేక ఆరోపణలు వచ్చినాయి. అనేక ఉన్నా కూడా ఏకంగా నేను ఈరోజు శాసనసభలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని వాయిదా తీర్మానం అంగీకరించట్లేదు, మీ అభిప్రాయాలు తెలియజేయండి అనటం, లేదా దానికి ఏదన్నా కూర్చోండి నేను ఒక ప్రకటన చేస్తానని చెప్పని కూల్గా సభ నడపాల్సింది ఏకపక్షంగా వ్యవహరించి తర్వాత సభ్యుల్ని అసలు సెక్షన్ అయిపోయేదాకా పయ్యావుల కేసు అనగాని సత్యప్రసాద్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేయడం, ఈ విధంగా రకరకాలుగా అపోజిషన్లో ఉందే 19 మంది, దాంట్లో ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి వైసీపీ నేతలు 4 కలిపి 23 ఈరోజు 2 రాలేదు. ఆనవ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాలేదు, చంద్రబాబు నాయుడు లేడు. సుమారు వీళ్ళు 15 మంది సభకు వచ్చింది. దానికి కూడా ఆ 15 మందిని కూర్చోబెట్టి ఒక సిస్టమ్ అధికార పక్షానికి మెజారిటీ ఉంది, అపోజిషన్ తక్కువగా ఉంది. ఒక హుందాతనంగా సభ నిర్వహించాల్సిన అవకాశం ఉన్నా కూడా ఏదో విధంగా బుల్డోజర్. అసలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే ఈ శాసనసభలోనే సీడీలు అధికార పక్షానికి ముఖ్యమంత్రి సీడీలు ఇచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అపోజిషన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం గతంలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇటువంటి సంప్రదాయం ఎప్పుడూ లేదు. మరి అదే అపోజిషన్ కూడా సీడీలు తీసుకొస్తే ఆ అపోజిషన్కి స్పీకర్ అవకాశాలు ఇవ్వకుండా ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా వ్యవహరించడం అనేది మంచి సంప్రదాయం కాదు. మరి కొత్త సభ్యులు కొంతమందికి రాజకీయాల్లో ఫుల్ టైం ఉండేవాళ్ళు అయితే హుందాతనంగా నడుచుకుంటారు. కొంతమంది ఇప్పుడు బాలకృష్ణ అంటే కొంతమంది రాజకీయాలకి తక్కువగా ఉండేవాళ్ళు శాసనసభ్యులకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం హెచ్చరికలు జారీ చేసి వాళ్ళు కొంచెం అవగాహన కల్పించే విధంగా చెప్తే సరిపోద్ది. దానికి అంత విధంగా మాట్లాడటం, యూస్లెస్ ఫెలోస్ అంటూ మంత్రులు కూడా కవించే చర్యలు చేయటం ఇటువంటి అనేది మంచి సంప్రదాయం కాదు. సభలో తాత్కాలికంగా అపోజిషన్ మీద మనం అప్పర్ హ్యాండ్ అయినా కూడా పై చేయిగా ఉన్నా కూడా అది హుందాతనంగా ఉండదు. మన వాళ్ళు మనమే కించపరుచుకుంటున్నట్టుగా ఉంటుంది తప్ప ఈరోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు వాళ్ళు అధికారంలో ఉన్నారు, రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేపు దెబ్బకి దెబ్బ అంటారు కదా. అదే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒక్కసారిగా మోరల్ వాల్యూస్, రాజ్యాంగం, స్పీకరు, చట్టసభలు, శాసనసభ్యులు, ప్రతిపక్షం, అపోజిషను వీటికి కొంత గైడ్లైన్స్ ఉన్నాయి. దాన్ని హుందాతనం ఇప్పుడు 0 అవరు, ప్రశ్నోత్తరాల సమయం 304 నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. 0 అవర్లో లేకపోతే వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు వాయిదా తీర్మానం యాక్సెప్ట్
తెలియకపోయినా వాయిదా తీర్మానం కంటెంట్ మీలో ఎవరికి ఒకరికి అవకాశం ఇస్తాను, వాయిదా తీర్మానం కంటెంట్ ఏంది మీరు చెప్పండి అని చెప్తే దాన్ని కూల్గా సెటిల్ చేసి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నా కూడా అసలు పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వన్ సైడ్ వారాల ఈ శాసనసభ కొనసాగుతూ ఉంది. గతంలో కూడా దాదాపు అదే విధంగా కొనసాగింది. జగన్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చివర సుమారు 6 నెలలు ఏడాది పాటు మేము శాసనసభని పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నామని చెప్పని నాకు అప్పుడు అధికార పక్షం పూర్తిగా వన్ సైడ్ వారు. ఇప్పుడు పూర్తిగా సభ్యులు ఉందే తక్కువ మంది, ఇప్పుడు పూర్తిగా వీళ్ళు సభకు వచ్చినా కూడా ఏదో వంకతో వీళ్ళని సస్పెండ్ చేయడం, ఏదో పేరుకి 2 గంటలు 1 గంట నుంచి వాయిదా వేసుకొని అన్ని తీర్మానాలన్నీ వాళ్ళకి అవసరమైన తీర్మానాలను ప్రవేశపెట్టడం, మెజారిటీ ఉంది కాబట్టి ఆమోదించడం తప్ప హుందాతనంగా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద ఒక డిబేట్ నడవటం, ఆ డిబేట్లో ప్రతిపక్షాల నుంచి కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుల నుంచి కానీ కొన్ని సూచనలు సలహాలు వస్తే దాన్ని ఒక క్వాలిటేటెడ్గా ఒక ప్రజారంజకంగా దాన్ని తీర్చిదిద్దడం అనేది ఈ విభజన తర్వాత ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 2 సభల్లో కూడా తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది. చట్టసభలు రాను ఈ విధంగా అపహాస్యం పాలైతే అసలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ డిబేట్ దానికి జరిగే అవకాశాలు లేదు. ఏ కాడికి వ్యక్తిగత దోషంలో నిందారోపణలు, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ చట్ట పరిధిలో లేని అంశాలను నాటి చర్చించడం, సభలో లేని వాళ్ళ అంశాలను గురించి చర్చించడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులను తీసుకొచ్చి అక్కడ కించపరచడం, ఈ విధంగా అది ఏంటంటే గతంలో శాసనసభ సమావేశాలు ఇప్పుడు టీవీలు రాకముందు రేడియోలో డిబేట్లు వినేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో ఈరోజు అసెంబ్లీలో జరిగిన అంశాలు ఇవి, శాసన మండలిలో జరిగిన ముఖ్యమైన అంశాలు ఇవి అంటే జనం తండోపతండలుగా రేడియో దగ్గర ఉండి వినేవాళ్ళు. ఈరోజు డైరెక్ట్గా టీవీ లైవ్ ఇచ్చినా కూడా జనం అది ఏముంది లేదు దాన్ని చూసే అనే స్థాయికి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. స్పీకర్ ఇప్పటికైనా కొంచెం హుందాతనంగా వ్యవహరిస్తే బాగుంటుంది. తెలుగువారిగా మనం ప్రపంచ దేశాల్లో మన దేశంలో కానీ తెలుగు వాళ్ళకి మంచి తెలివితేటలు ఎక్కువ, ఐటీ టెక్నాలజీ, సత్యనారాయణ లాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో మనం చట్టసభలు నడుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా ఈ లోపాలని మనం సవరించుకొని హుందాతనంగా వ్యవహరిస్తే అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరికీ భావితరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది తప్ప ఈ విధంగా వ్యక్తిగత దోషంలో తర్వాత అనుచితమైనటువంటి వ్యాఖ్యానించడం, తర్వాత దాన్ని రికార్డు నుంచి తొలగించమని వాళ్ళు అంటే ప్రతిపక్షాలు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోకుండా దాన్ని రికార్డులో నుంచి తొలగించకుండా ఇట్లాంటి ఇవన్నీ మంచి పద్ధతి కాదు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇట్లా చంద్రబాబు నాయుడు సతీమణి లోకేష్ పుట్టుకొని ఇటువంటి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ సభలో ప్రజలకు అవసరమైన అంశాలకి ప్రాధాన్యత ఇచ్చడం మంచి పరిణామం కాదు. ఇప్పటికైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ స్థానాన్ని హుందాతనంగా, అదేవిధంగా శాసనసభ్యులు వాళ్ళు చట్టసభలో హుందాతనంగా వ్యవహరిస్తే తెలుగు ప్రజలకి అందరికీ మంచిది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఇది అసెంబ్లీకి సంబంధించి ప్రజలు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యులు వాదోపవాదనలు ఆరోపణలకు శృతిమించుతున్నటువంటి అంశాలకు సంబంధించి, అలాగే స్పీకర్ అనేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, స్పీకర్ ఎంత హోందాగా వ్యవహరించాలి, గతంలో స్పీకర్లు ఎంత ఆదర్శవంతంగా వ్యవహరించారు, ఎంత పెద్దరికంగా వ్యవహరించారు అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కేవీఆర్ గారి ద్వారా తెలుసుకున్నాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.